కరముగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఒక్క నిమిషం, క్షమించండి. 2వ తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. తిరిగి మార్కు సువార్త 13వ అధ్యాయం మార్కు సువార్త 13వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినినప్పుడు కలవరపడుకుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. దేవుని ఆత్మ సహాయం కొరకై క్లుప్తంగా నేను కూడా ప్రార్థన చేస్తాను. తల వంచుదాం. జీవాధిపతివైన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఆకాశ మహాకాశముల పట్టజాలని సర్వాధికారి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ సన్నిధిలో చేరి శిరస్సు వంచి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయను బట్టి, మీ కనికరమును బట్టి, మా జీవితాల్లో ఈవిగా మీరు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము ఈ పరిశుద్ధ దినాన్ని చూసే భాగ్యం దేవా, సజీవుల సంఖ్యలో ఉండి ఇలాగూ జీవం గల దేవుడు అయిన మీ సన్నిధికి చేరి వచ్చి తండ్రి ప్రభువా, మా జీవితాల్లో మీరు వస్తున్న అమూల్యమైన రక్షణ బట్టి తండ్రి, మా తల వంచి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి, ఎన్నికలేని వారమైన మమ్మును తండ్రి మీరు ఎలాగున ప్రేమించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ బిడ్డలుగా చేసుకున్నారు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రజల్లో మమ్మల్ని ఉంచారు, స్తుతిస్తూ ఉన్నాం. ఏర్పరచబడిన వంశముగాను రాజులైన యాజక సమూహముగాను చేర్చారు, వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులమైన మాకు మీరు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాం. ఆరాధనలో చక్కగా నడిపించారు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి వాక్య పరిచర్య సమయం కొరకై మేమందరం ఎదురు చూస్తుండగా జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మనుషులను మరుగుపరచండి తండ్రి, మనుషుల తలంపులను, మనుషుల ఉద్దేశాలను, మాటలను దూరపరచండి తండ్రి. వినుచున్న మేమందరము తండ్రి ప్రభువా, ఏ జీవం గల మీ మాటల కొరకే ఎదురు చూస్తున్నామో తండ్రి, ఆ మాటలే ఈ సన్నిధిలో ఈ సమయంలో తండ్రి ప్రభా ఈ స్థలంలో ప్రచురించబడలాగున జ్ఞాపకం చేసుకునండి దేవా. మీ సహాయం కొరకై వేడుకుంటున్నాం. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. మమ్మల్ని చక్కగా ఆత్మీయతలోకి నడిపించే మీ మాటలు తండ్రి,
మా ఆత్మీయ జీవితం గురించి తండ్రి ప్రభువా అయా క్రమపరిచే మీ మాటలు తండ్రి, బుద్ధి చెప్పే మీ మాటలు తండ్రి ఈ స్థలంలో వినిపింపజేయండి తండ్రి. వినుచున్న మేమందరము తండ్రి ప్రభువా మా ఏకాగ్రతను తండ్రి ప్రభువా వాక్యం మీద ఉంచి తండ్రి, వాక్యానికి తండ్రి ప్రభా మా హృదయాన్ని మా చెవులను అప్పగించి తండ్రి ప్రభా ఆ మాటలు మా హృదయంలో ఉంచుకొని తండ్రి ప్రభా వినగలుగునట్లు తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్తమైతే మంచి సానుకూల వాతావరణం అనుగ్రహించండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకే కనిపెడుతూ దేవా వేడుకుంటూ ఈ సన్నిధి తోడును కోరుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి దీనిలో మేడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసాం, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకొనుము అంటున్నాడు. అంటూ ఆ అపాయమైనటువంటి కాలాలలో, ఆ ఆపత్ దినములలో, ఆ విపత్కర పరిస్థితుల్లో మనుషులు ఎన్ని రకాల స్వభావాలు కలిగి ఉంటారో, ఎన్ని దుర్లక్షణాలు కలిగి ఉంటారో అవన్నీ అక్కడ రాయబడుతూ వచ్చినాయి. దాదాపు వాటిని లెక్కిస్తే 19 దాకా కనపడతాయి ఇవన్నీ లక్షణాలు. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తెలుసుకునము. ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఎలాగో కనపడుతున్నాయి. అపాయకరమైనటువంటి కాలాలు కాదా? అంత్య దినాలు కాదా? దేవుని వాక్యంలో మనం చూసినటువంటి మార్కు సువార్తలో మనం చూస్తే, మార్కు సువార్త 13వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినినప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభమని చెప్తూ 9వ వచనంలో ఒక మాట అంటాడు, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే అంత్య దినాలు, అపాయకరమైన కాలాల్లో మనుషులు ఎలాగుంటారో రాయబడుతూ వచ్చింది. ఎన్ని దుర్లక్షణాలు కలిగి ఉంటారో, ఎన్ని దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు కలిగి ఉంటారో, పాపపు లక్షణాలు ఎలాగ కలిగి ఉంటారో అక్కడ రాయబడుతూ వస్తే, మార్కు సువార్తలో మనం చూస్తే దేశాలు ఎలాగుంటాయో, సమాజం ఎలాగుంటాయో, రాష్ట్రాలు ఎలాగుంటాయో, జనాలు ఎలాగుంటాయో అక్కడ రాయబడుతూ వచ్చింది. జనముల మీదకి జనములు లేస్తాయి, రాజ్యం మీదకి రాజ్యములు లేస్తాయి, ఒకరికి విరోధముగా ఒకరు కొట్లాడతారు, కరువులు వస్తాయి. ఇవి వేదనలకు ప్రారంభము, ఇవి వేదనలకు ప్రారంభము. ప్రస్తుత పరిస్థితులను మనం చూస్తే, కొన్ని సంవత్సరాల కిందట లేదా ఇంతకుముందు మనం చూస్తే, యుద్ధాలంటే ఎక్కడ చూసేవాళ్ళం? ఎక్కడో పేపర్లో చూసేవాళ్ళం, ఎక్కడో వేరే దేశాల్లో ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధం, లేదా పాలస్తీనా మధ్య యుద్ధాన్ని చూసేవాళ్ళం, లేదా ఎక్కడో తెలియని ప్రాంతాల్లో, మనం చూడని ప్రాంతాలలో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చూసేవారం, ఇంకా అనేక ప్రాంతాల్లో చూసేవారం. కానీ అది అలాగా వ్యాపిస్తూ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మన కళ్ళ ముందుకే, మన దేశంలోకే ప్రవేశించినట్లుగా మనం చూడగలం. మన ప్రాంతాలకు రాలేదేమో కానీ మన దేశానికి వచ్చింది. ఇది ఇలాగే ఉంటే, కొద్ది దినాలు ఉంటే అది ఎక్కడికి వచ్చింది? మన దగ్గరకే వచ్చింది. మన రాష్ట్రంలో కూడా దాని ప్రభావాన్ని మనం చూడగలం. అలాగే మనుషుల గురించి మనం చూస్తే, ఒకప్పుడు కాలంలో మనం చూసేవాళ్ళం, క్రైస్తవులకు వ్యతిరేకంగా హింసలు, వారిని బాధలు పెట్టడం, సువార్తకు ఆటంకాలు కలిగించటం, దేవుని రాజ్య సువార్తకు ప్రకటించనీయకుండా విరోధంగా ప్రవర్తించటం, వాళ్ళని ఆటంకపరచటం ఎక్కడో చూసేవాళ్ళం. నార్త్ కంట్రీస్లోనో లేదా ఇతర దేశాల్లోనో అలా చూసేవారం. అయితే ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది?
ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది? గత కొద్ది దినాలుగా చూస్తుంటే న్యూస్ వార్తా పేపర్లో కానీ టీవీల్లో కానీ చూస్తుంటే అది ఎక్కడికి పాకుతా వస్తుంది? మన రాష్ట్రాల్లో కూడా ఆ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల పరిచర్యను ఆటంకపరచటం, బహిరంగ సువార్తను నిలదీయటం, అవసరమైతే వారి మీద దేహశుద్ధికి పాల్పడటం, క్రైస్తవులు అనబడిన వారిని, దేవుని పిల్లలు అనబడినటువంటి వారిని ఎదిరించటం, వారి మీద చేయి చేసుకోవటం, సువార్త ప్రకటించనీయకుండా అడ్డుకోవటం, లేదా వారిని హింసలకు గురి చేయటం మనం చూడగలం. ఇంతకుముందు ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో లేదా మన రాష్ట్రాల్లో బహిరంగ సభలంటే, సువార్తలంటే ఏ ఇబ్బంది లేదు. దేవుడు నెమ్మది అనుగ్రహించాడు, ప్రశాంతత అనుగ్రహించాడు. ఎక్కడో ఆటంకాలు ఉన్నాయి, వారి గురించి ప్రార్థన చేస్తాం అనుకుంటూ వచ్చేవారమే. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మేఘములాగా శ్రమలు, ఆ పరిస్థితులు ఆవరిస్తూ వస్తున్నాయి మనందరికీ కూడా. మన దగ్గరకు వచ్చేసినాయి కూడా. ఇవి విపత్కర పరిస్థితులు కాదా? ఇవి అంత్యకాలం కాదా? ఇవి అపాయకరమైనటువంటి దినాలు కాదా? జాగ్రత్త ఆలోచించుకుందాం. మన కళ్ళ ముందే ఒక్కొక్క దేవుడి మాటల్లో చెప్పబడినటువంటి లక్షణాలు లేదా ఆ పరిస్థితులు ఒక్కొక్కటే సంభవిస్తూ ఉన్నాయి, నెరవేరుతూ ఉన్నాయి. మిమ్మల్ని చంపువాడు తాను తన దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలాలంట పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. బహిరంగ సమాజమునికి ఈడుస్తారంట రాయబడుతూ వచ్చినాయి. ఈ అపాయకరమైనటువంటి కాలాలలో, ఈ అంత్య దినాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులమైనటువంటి వారుగా మన నిరీక్షణ మనం ఎలాగుండాలంట? మన నిరీక్షణ ఏంటి? ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ సూచనలన్నీ సంభవిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మన నిరీక్షణ ఏంటి? ఆయన రాకడ కొరకు ఎదురు చూడటమే. ఈ అపాయకరమైన కాలములు చూసినప్పుడు, దేవా మీరు చెప్పినటువంటి పరిస్థితులన్నీ సంభవిస్తున్నవయ్యా, మీరు రాకడ సమీపముగా ఉన్నదయ్యా అని ఆయన రాకడ కొరకు ఎదురు చూడటమే. రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం లేదా 11వ వచనం నుంచి మనం చూస్తే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. నాకు మార్కు సువార్తలో ఏం రాయబడుతూ వచ్చింది? మిమ్మును గురించి మీరే జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా ఉదాసీనముగా ఉన్నావేమో, ఇంకా దేవుని దినకు రాకడ కొరకు సమయం ఉందలే అనుకుంటున్నావేమో, నీవున్న పరిస్థితుల్లో అలాగున్నావేమో, కానీ మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త కలిగి ఉండాలి. ఇవి అపాయకరమైనటువంటి కాలాలు, ఇవి అంత్య దినాలు, దేవుని రాకడ కొరకు ఎదురు చూచే దినాలు, దేవుని రాకడ ఆ సమీపమైనటువంటి దినాలు కనుక మనుషుల్లో విపరీత ప్రవర్తన, మనల్ని గురించి మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలంటే అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు. ఆ దినాన్ని ఎలా అపేక్షించాలి? మనం ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. మనం సరిచేసుకుంటూ రావాలి, వాక్యం ద్వారా దిద్దుకుంటూ రావాలి, ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతా రావాలి. ఈ సూచనలు చూసే కొద్దీ, ఆ సంఘటనలను చూసే కొద్దీ మనం జాగ్రత్త కలిగిన వారముగా, ఆత్మీయ విషయంలో జాగ్రత్త కలిగిన వారముగా, భక్తి విషయంలో జాగ్రత్త కలిగిన వారముగా,
పరిశుద్ధ ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగిన వారముగా, దేవుని సమీపించిన వారముగా, దేవుని హత్తుకునే వారముగా, లోకమాలిన్యం నుండి పూర్తిగా వేరైపోయే వారముగా, మన ఉదాసీన వైఖరిని తీసివేస్తూ, నులివెచ్చని స్థితిని తీసివేస్తూ దేవునికి దగ్గరగా జరగబద్దులమై ఉన్నాం. ఆయన రాకడను ఆశతో అపేక్షించబద్దులమై ఉన్నాం. అపేక్ష అంటే ఎలాంటిది? ఏదైనా ఉదాహరణ ఎలా కోరతాం? ఆశతో అపేక్షించడం అంటే ఎలా కోరతాం? ఒక ఎగ్జామ్స్ వస్తే దాన్ని ఎంతగా మంచి మార్కుల కొరకు ఎంత అపేక్ష పడతాం? ఒక ఉద్యోగం కొరకు ఎంత ఆశగా అపేక్ష పడతాం? లోక సంబంధమైన వాటికే ఎంత ఆశగా అపేక్షిస్తుంటే ఇవి తాత్కాలికమైనవే. కానీ ఆ యుగాయుగములు, ఆ రాజ్యం అయితే యుగాయుగములు నిలిచేది, శాశ్వతముగా నిలిచేది. యుగాయుగములు ఆయన రాజ్యంలో శాశ్వతంగా ఉంటూ వస్తాం. ఆ దినపు రాకడ కొరకై, ఆ రెండవ రాకడ కొరకై మనం ఎలాగ అపేక్షించాలి? ఆశతో అపేక్షించాలి. ఈ లోకం కొరకైన ఆశ చాలు, ఈ లోకం కొరకైన ఆసక్తి చాలు, లోక సంబంధమైన వాటికి చాలిక సమయం చాలిక. దేని కొరకై ఆశ కలిగి ఉండాలి మనం? దేవుని దినపు రాకడ కొరకై. రాకడ కొరకై ఆశతో అపేక్షిస్తూ ఎలాగుండాలంటే మనం పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి, భక్తి కలిగిన వారముగా ఉండాలి, ఆశతో ఆ దినాన్ని అపేక్షిస్తూ రావాలి. అయితే ఆ రాకడ కొరకై ఎదురు చూసే లోపుగా, ఆయన వచ్చు లోపుగా మనం ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయాలి? ఒక 3 సంగతులను మనం చూసుకొని క్లుప్తంగా ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. ఆయన వచ్చే వరకు, ఆయన రాకడ వరకు మనం చేయవలసినటువంటి 3 పనుల్లో మొదటిది ఏంటంట? నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. క్రైస్తవులమైనటువంటి మనం, రక్షించబడినటువంటి వారైనటువంటి మనం, ఆయన వచ్చులోగా, ఆయన రాకడ సంభవించేలోగా మనం ఏం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు? వ్యాపారము చేయాలి, వ్యాపారము చేయాలి. వ్యాపారం అంటే లోక సంబంధమైనది కాదు, కానీ భౌతిక సంబంధమైనది కాదు, కానీ ఆత్మీయ సంబంధమైనదే. నేను వచ్చులోగా ఆయన వస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కదా, దూతలు అంటారు కదా, ఆయన సమాధిని చూడటానికి వెళ్ళిన వారితో, మీ యుద్ధ నుండి ఆకాశమునకు లేదా పరమునకు కొనిపోబడిన ఈ క్రీస్తు ఎలా కొనిపోబడుతూ వచ్చాడో ఆయన అలాగే తిరిగి వస్తాడు. ఆ నిశ్చయిత మనం కలిగి ఉన్నటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు కానీ ఆయన వచ్చినప్పుడు మనమందరము కూడా, రక్షించబడిన వారందరము కూడా ఆయన ఎదుట ఒంటరిగా నిలబడిన వారం, ప్రత్యేకంగా నిలబడవలసిన వారం. మన ఆత్మీయ జీవితాన్ని గురించి, మన పరిశుద్ధమైన జీవితాన్ని గురించి లెక్క చెప్పవలసిన వారముగా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 14:12, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలసి రావలసి ఉంది. ఆయన వస్తాడన్నది తథ్యం, సూచనలు నెరవేరుతూ ఉంటుండగా ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలమైనటువంటి మనమందరము కూడా, మనలో ఒక్కొక్కరము ఆయన నిలవబడవలసిన వారముగా ఉన్నాం. మన ఆత్మీయ జీవితాన్ని గురించి లెక్క అప్పగించవలసిన వారముగా ఉన్నాం.
మనకిచ్చిన తలాంతుల గురించి లెక్క అప్పగించవలసిన వారముగా ఉన్నాం. మన పరిశుద్ధ ప్రవర్తనను గురించి, మన జీవితం మొత్తాన్ని గురించి కూడా ఆయనకి లెక్క అప్పగించవలసిన వారముగా ఉన్నాం. అదే 2 కొరింథీ 5:10 కూడా రాయబడుతూ వచ్చింది కదా, మన అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దినదినము ఈ స్పృహ కలిగిన వారముగా ఉండాలి. దినదినము ఈ స్పృహ కలిగిన వారముగా ఉండాలి. ఆయన రాకడ తథ్యం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం లెక్క అప్పగించవలసిన వారంగా ఉండాలి. ఆయన కొరకు ఎలాగ ప్రయాసపడుతూ వచ్చామో, ఆయన కొరకు ఎంత ఆసక్తిని కలిగి ఉన్నామో, మన కొరకే ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు కొరకే మనం ఎలాగ ప్రయాసపడుతూ వచ్చామో, ఆయన రాజ్య వ్యాప్తికి ఎలాగ ప్రయాసపడుతూ వచ్చామో, అనేకులను ఆయన వద్దకు నడిపించేదాని కొరకు ఎలాగ ప్రయాసపడుతూ వచ్చామో, ప్రాణప్రాప్తులుగా అప్పటి వరకు మనల్ని ఉంచినటువంటి దేవుడికి ఎలాగ నమ్మకస్తులుగా జీవిస్తూ వచ్చామో లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ఇది నిజం, ఇది నిజం. ఆ స్పృహ మనం కలిగి ఉండాలి. ఆ స్పృహ మనం కలిగి ఉండాలి. సామూహికంగా కొన్ని ఉంటాయేమో, కానీ వ్యక్తిగతమైనటువంటి లెక్కలు మనం అప్పగించవలసి వారముగా ఉంటాం. వ్యక్తిగతముగా మనం మన జీవితాన్ని గురించి, ఎవరి జీవితాన్ని గురించి వారే ప్రభు సన్నిధిలో లెక్క అప్పగించవలసిన వారముగా ఉన్నాం. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ఆయన రాకడ సంభవిస్తుండగా లెక్క అప్పగించడానికి నువ్వు నేను సిద్ధమేనా? మన జీవితాన్ని గురించి పరీక్ష చేసుకుంటే, పరిశీలన చేసుకుంటే, పరిశుద్ధ ప్రవర్తన గురించి, ఆయన ఇచ్చిన వనరుల గురించి, ఆయనకిచ్చిన సమయాన్ని గురించి, ఆయన సన్నిధిలో గడిపే ప్రతి సమయం గురించి, ఆయన కొరకై పడే ప్రయాసల గురించి ఆయనకి లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నాం. జాగ్రత్త సుమా. ఈ లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభువారు లేదా ఒక రాకుమారుని మనం చూస్తాం. రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకుని మరలా రావాలని దూర ప్రదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి, ఎవరా రాజకుమారుడు? ఎవరా రాజకుమారుడు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే. ఎవరిని పిలుస్తూ వచ్చాడు? తన దాసులను పిలుస్తూ వచ్చాడు. తన దగ్గర ఉన్నటువంటి మీనాల వారికి అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్తూ ఏమంటున్నాడు? నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. నేను వచ్చే వరకు వ్యాపారము చేయడు. ఏం వ్యాపారం చేయాలి? ఆయన మనకు వనరులను ఇచ్చాడు, ప్రాణప్రాప్తులుగా ఉంచాడు, మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు, అభివృద్ధి చెందిస్తూ వచ్చాడు. మనకిచ్చిన వనరుల్ని, మనకిచ్చిన ఆశీర్వాదాలని మనతో ఉంచుకోవటం కాదు, కానీ వాటిని దేవుని సేవలో ఉపయోగిస్తూ, దేవుని పరిచర్య కొరకై ఉపయోగిస్తూ, ఆయన కొరకై మనుషులను సంపాదించే వారముగాను, ఆయన రాజ్యమును కట్టే వారముగాను, ఆయన కొరకై మనుషులను సంపాదిస్తూ వారిని ఆయన బిడ్డలుగా చేసే వ్యాపారం మనకు అప్పగిస్తూ వచ్చాడు. ఆ వచనాల్లో మనం చూస్తే మనకి ఎన్ని ధన్యతలు ఇచ్చాడో కదా. తన సేవకులు అంటూ వచ్చాడు కదా. దూరస్థులమైనటువంటి మనల్ని సమీపస్తులుగా చేసుకుంటూ ఆయన సేవకులుగా చేస్తూ వచ్చాడు, సమీపస్తులుగా చేస్తూ వచ్చాడు. మనకు తన వనరులను ఇస్తూ ఉన్నాడు, తన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ లోకంలో మనకి ఏది అవసరమో దాన్ని అంతటినీ అనుగ్రహిస్తూ వస్తున్నాడు ఆయన. ఆయన సేవకులుగా మనల్ని చేశాడు. ఆయన గృహ నిర్వాహకులుగా మనల్ని చేస్తూ వచ్చాడు. ఆయన సంపదను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. తన ప్రాణాన్నే మనకు అప్పగించిన దేవుడు కదా. తన సంపదను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నా, ఆయన దూర ప్రదేశానికి ప్రయాణమే వెళ్తూ మనల్ని, ఈ లోకంలో మనల్ని ఎలా ఉంచాడు? ఆ దాసులను అయితే ఏం చేస్తూ వచ్చాడు? మీరు వ్యాపారం చేయడని వారిని అప్పగిస్తూ వెళ్ళాడు. అంటే వారిని రాయబారులుగా ఉంటూ వచ్చాడు, వారిని సేవకులను చేస్తూ వచ్చాడు, గృహ నిర్వాహకులను చేస్తూ వచ్చాడు, తన సంపదను వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకా ఏం చేస్తూ వచ్చాడు? వారిని రాయబారులుగా, వారి ప్రతినిధులుగా ఉంటూ వచ్చాడు. ఈ కాలంలో మనం చూడగలం, ఎక్కడన్నా యుద్ధాలు జరిగితే వెంటనే చేసే పని ఏంటి? ఆ దేశంలో మన రాయబారులు ఉంటారు, ఈ దేశంలో
వారి రాయబారులు ఉంటారు. ఇమీడియట్గా మన తరపున అక్కడ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు మన రాయబారులు. ఆ దేశం తరపున వారి వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటారు ఇక్కడ రాయబారులు. వెంటనే రాయబారులని పిలుస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళు, లేదా బహిష్కరిస్తూ ఉంటారు. ఒక రాయబారి అంటే ఆ దేశం మొత్తాన్ని ఇక్కడ రిప్రజెంటేటివ్స్ అన్నమాట. వారి తరపున కార్యములు చక్కబెట్టేవారు. వారు పలికే ప్రతి మాట కూడా ఆ దేశానికి సంబంధించిందై ఉంటుంది. అలాగైతే దేవాతి దేవుడు వారిని ఎలా ఉంచుతూ వచ్చాడు? రాయబారులుగా ఉంచుతూ వచ్చాడు. ఇంకేం చేస్తూ వచ్చాడు? వ్యాపారం చేయడి అని వారితో చెప్తూ వచ్చాడు. వ్యాపారస్తులుగా. అలాగైతే దేవుడు ఈ ఆధిక్యతలన్నీ మనకు అనుగ్రహించలేదా? దూరస్థులమైనటువంటి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. తన ప్రాణమే మన కొరకు అప్పగిస్తూ వచ్చాడు. తన రక్తాన్ని మన కొరకై కారుస్తూ వచ్చాడు. మనల్ని పిలిచాడు, ప్రేమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తన దాసులుగా, కుమారులుగా చేసుకుంటూ వచ్చాడు. లోకం నుంచి ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. మనకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన మొరపెడుతూ ఉన్నాడు మన కొరకై. మనకేది అవసరమో అది అడిగిన వెంటనే అనుగ్రహిస్తూ ఉన్నాడు. వనరులను ఇస్తూ ఉన్నాడు. సజీవులుగా ఉంచాడు. మంచి పరిస్థితులను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ లోకంలో ఆయన మనల్ని రాయబారులుగా ఉంటూ వచ్చాడు. ఈ లోకంలో రాయబారిగా ఉండాలంటే ఐఎఫ్ఎస్ అంటారు, ఇండియన్ ఫారిన్ సర్వీస్. అది పాస్ అవ్వాలి. అది పాస్ అయితే, అది అత్యున్నతమైన పరీక్ష అయితే, అది పాస్ అయితే అప్పుడు వారిని వేరే దేశాల్లో రాయబారులుగా నియమిస్తారు. వారికంటూ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ మనకే క్వాలిఫికేషన్ ఉన్నాయి. మనం ఎంతటి వారం అయోగ్యులమైనటువంటి మనల్ని, ఎన్నికలేని వారమైనటువంటి మనల్ని పిలిచి ప్రేమించి ఆయన రాయబారులుగా ఈ లోకంలో ఉంచుతూ వచ్చాడు. ఆయన దాసులుగా, ఆయన సేవకులుగా ఉంచుతూ వచ్చాడు. ఆయన సొత్తును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన జీవాన్నే మనకు అనుగ్రహించినటువంటి ఆయన రాయబారులుగా ఉంచుతూ వచ్చాడు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? నేను వచ్చు వరకు వ్యాపారము చేయడు. ఆయన మనకిచ్చిన వనరుల్ని, మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన ఉద్యోగాన్ని, మనకిచ్చిన ఆస్తిని, సంపదను దేనికి ఉపయోగిస్తూ రావాలి? ఆయన రాకడ కొరకై మనం ఎదురు చూస్తూ అనేకుల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపడే వారినిగా చేసేలా బాధ్యత మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అనేకులకు ఆయన గురించి తెలియజెప్పే బాధ్యత మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. వ్యాపారం అదే మనకిచ్చిన సంపదను ఆయన కొరకై ఉపయోగిస్తూ ఆయన మహింపరిచే వారంగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో విశ్వాసులకు ఇది ప్రథమ పని, ఆయన పరిచర్య చేయటం. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే శిష్యులకే కాదు కానీ అందరికీ ఈ మాట చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, చివరి అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన బిడ్డలకు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఆయన బిడ్డలుగా చేయటం మాత్రమే కాదు, కానీ ఆయన కొరకై శిష్యులుగా చేస్తూ రావాలి. ఆ బాధ్యత, ఆ భారం మన మీద ఉంచుతూ వచ్చాడు. కేవలం సేవకులకు మాత్రమే ఈ భారం అనుగ్రహించలేదు, కానీ ఈ బాధ్యత అనుగ్రహించలేదు, కానీ ప్రతి ఒక్కరికి, రక్షించబడిన వారికి, ఏర్పరచబడినటువంటి వారికి, ఆయన స్వరక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత అనుగ్రహిస్తూ వచ్చాడు. స్వార్థ ప్రకటించేటువంటి భాగ్యం ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవదూతలకు లేనటువంటి భాగ్యం పేతురు పత్రికలో రాయబడుతూ వచ్చింది కదా. దేవదూతలకు లేనిటువంటి భాగ్యం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన కొరకై, ఆయన ఇచ్చిన వనరుల్ని ఆయన కొరకై ఉపయోగిస్తూ, ఆయన కొరకై మనుషులను కొనేవారముగా, ఆయన స్వార్థను ప్రకటించే వారముగా, ఆయన రాజ్య స్వార్థను ప్రకటించే వారముగా మనం ఉండాలి. ఆయన కొరకై సమస్త జనులు శిష్యులను చేసే వారముగా మనకు ఉండాలి. లోకంలో ఎన్నో ఉద్యోగాలు ఉండవచ్చు, కానీ మొదటి పని ఏంటి? రక్షించబడినటువంటి వారికి మొదటి పని ఏంటి? ఆయన పరిచర్య చేయటమే, ఆయన కొరకై వ్యాపారం చేయటమే.
ఆత్మీయంగా ఆయన కొరకై మనుషులను సిద్ధపరచటమే అది ప్రథమ ప్రాధాన్యం. ఈ లోకంలో మనం ఏ ఉద్యోగం కలిగి ఉన్నా, ఎంతటి గొప్ప పదవిలో ఉన్నా అది సెకండరీయే. దానియేలును మనం చూస్తే, దానియేలుని గొప్ప అధికారే, రాజ్యంలో అధికారంలో ప్రధానమంత్రిగా ఉన్నవాడే గొప్పవాడే. కానీ దానియేలు పనేంటి? మొదటి పనేంటి? రాజుకు సేవ చేయటమా, దేవునికి సేవ చేయటమా? దేవునికి సేవ చేయటమే. చక్కగా నిర్వర్తిస్తూ వచ్చాడు దానియేలు. ఆ పని చేస్తూ వచ్చాడు. రాజు కన్నా మిన్నగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. అది నచ్చని వారు దానియేలు మీద నేరాలు మోపి సింహం గుహలో వేస్తే, తెల్లారి ఉదయాన్నే రాజు సింహపు బోను దగ్గరికి వెళ్ళి దానియేలుతో ఏ మాట అంటాడు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నా సేవకుడవైన దానియేలు అన్నాడా? అనలేదే. నా సేవకుడవైన దానియేలు అనలేదు. ఏమన్నాడు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. అంటే దానియేలు యొక్క మొదటి కర్తవ్యం ఏంటి? మొదటి ప్రాధాన్యత ఏంటి? మొదటి పని ఏంటి? దేవుని సేవించటం. ఈ లోకంలో తాను ఎంత అత్యున్నత పనిలో ఉన్నా కూడా, ఎంత అత్యున్నత పదవిలో ఉన్నా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా, తాను చేయాల్సినటువంటి మొదటి పని ఏంటి అంటే, ఎవరైతే తను రక్షించుకున్నారో, ఎవరైతే తను విమోచించారో, ఎవరైతే జీవము గల దేవుడై ఉన్నాడో, ఎవరైతే ఆది సంభూతుడై ఉన్నాడో, ఎవరైతే సజీవుడైన దేవుడిగా ఉన్నారో, ఆ గొప్ప దేవునికి సేవ చేయటమే, ఆయన పని చేయటమే, ఆయన సన్నిధిలో గడపటమే, ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే. ఈ లోకంలో ఉద్యోగాలన్నీ కూడా తర్వాతవే. ఇవి దేవుడు ఆయన పరిచర్య చేయటం కోసం మనకు వాటిని అనుగ్రహిస్తూ వచ్చాడు. కేవలం ఆ ఉద్యోగాలు చేస్తూ, లోకంలో బ్రతకటానికి ఆ ఉద్యోగాలు చేస్తూ, తద్వారా వచ్చే ఆదాయాన్ని లేదా సంపదను ఆయన పని కొరకు ఉపయోగించవలసిన వారముగా ఉన్నాం. ఈ లోకం శాశ్వతం కాదు. దానియేలు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని సేవించటం మర్చిపోలేదు. అది తన ప్రథమ ప్రాధాన్యతగా తీసుకున్నాడు. అది మిన్నగా ఎంచాడు. రాజును సేవించడం కన్నా కూడా దేవుని సేవించడం మిన్నగా ఎంచుతూ వచ్చాడు. అందుకే అధిపతులందరూ అడ్డం తిరిగినా కూడా, దేవుడికి రాజు కూడా ఏమి చేయలేని పరిస్థితి అయినా కూడా దానియేలుని ఎవరు రక్షించారు? దేవుడే. రాజు కూడా రక్షించలేడు. ఆ పరిస్థితుల్లో దేవుడు రక్షిస్తూ వచ్చాడు. తన పని చేసినటువంటి దానియేలుని దేవుడు రక్షిస్తూ వచ్చాడు, విడిపిస్తూ వచ్చాడు, సజీవుడిగా ఉంచుతూ వచ్చాడు. అందుకే రాజు దగ్గర తప్పితే ఎక్కడా మొరపెట్టకూడదని ఆజ్ఞ వచ్చినా కూడా దానియేలు రాజాజ్ఞకు కూడా భయపడలేదు. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ఆయన దేవుని బతిమాలుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని సేవించటమే ప్రథమ ప్రాధాన్యతగా ఎంచిన వాడు దానియేలు. మనం ఎలాగున్నాం? ఆయన వచ్చు వరకు వ్యాపారం చేయడి. దేవుని కొరకై మనుషులను సంపాదించటంలో మన పరిస్థితి ఎలాగుంది? మనం అసలు ఆత్మీయంగా స్థిరపడుతున్నామా? మనం ఇతరులకు మాదిరిగా ఉంటున్నామా? పరీక్ష చేసుకున్నాం. ఆయన వెంబడించాలి. ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఆయన వెంబడించేవారు ఎలాగుండాలంట? మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునుగా చేతును. ఆయన శిష్యులకు ఇచ్చిన మాట ఏంటి? సమస్త జనానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని చెప్పి అన్నారే కానీ ఒక కండిషన్ పెడుతూ వచ్చారు. ఏంటది? మీ అంతట మీరే వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అనలేదు. మనుషుల పట్టు జాలరులుగా మిమ్మల్ని చేస్తాను ఊరకే అనలేదు. కానీ ఏమన్నాడు? ముందు ఏ మాట అన్నాడు ఆయన? నా వెంబడి రండి. ఆయన అనుసరిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞ నెరవేర్చడానికి తగిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తాడు. ఆయన వైపు చూస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా,
విశ్వాస జీవితాన్ని దేనితో పోలుస్తూ వచ్చాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మన ఎదుట ఉంచబడిన పందెములో, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. విశ్వాసులమైన మన అందరము కూడా మన పరుగు పందాన్ని ప్రారంభించాం, వెల చెల్లించాం. ఆయన బిడ్డలుగా కావటానికి, ఆయన అంగీకరించడానికి వెల చెల్లించాం. ప్రతి ఒక్కరూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, పరుగు పందాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ ఆ పరుగు పందాన్ని కొనసాగించడం అంటే ఎలాగుండాలి అంటే, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ మన పరుగు పందాన్ని కొనసాగించాలి. ఆయన వైపు చూస్తున్నామా? ఆయన వైపు చూడకుండా చేయటానికి అనేక రకాలైనటువంటి కేకలు వినబడుతూ ఉంటాయి. మనం వెనక్కి లాగే నిమిత్తమై, ఆయన పరిచర్లో ముందుకు సాగకుండా చేసే నిమిత్తమై సాతానుడు అనేక పరిస్థితులు మన ఎటుకు తీసుకొని వస్తూ ఉంటాడు. లోకస్తుల ద్వారా, అవసరమైతే నమ్మిన వారి ద్వారా కూడా అనేక సార్లు మనకు వెనకంజ వేస్తూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు. ఆ పరుగు పందెంలో పరుగెత్తకుండా, దేవునికి ఇష్టమైన రీతిలో పరిగెత్తకుండా, ఆయనకు మహిమ తెచ్చే విధంగా పరిగెత్తకుండా సాతానుడు అడ్డుకట్టలు వేస్తూ ఉంటాడు. ఆయన వైపు ఒక్కసారి చూసి ఆగిపోవటం కాదు. మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అంటే ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి. రక్షించబడటానికి ఒకసారే చూడాలి. బుదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందడు. ఒకసారి చూస్తే రక్షణ పొందాం. కానీ ఆ రక్షణ కొనసాగించాలి అంటే, ఆయన కొరకై ప్రయాసపడాలి అంటే, ఆయన కొరకై వ్యాపారం చేయాలి అంటే, ఆత్మలను సంపాదించాలి అంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చాలి అంటే దినదినము ఆయన వైపు చూస్తూ రావాలి. ప్రభువా, మీరు రానై ఉన్నారయ్యా, నన్ను ఏర్పాటు చేసుకున్నారయ్యా, నా జీవితంలో మీ చిత్తం నెరవేరులాగున ఆయన కొరకై మొరపెట్టుకుంటూ రావాలి. దినదినం మనం పరిశుద్ధపరచుకుంటూ రావాలి. ఆ విశ్వాస జీవితంలో ఆయన వైపు చూస్తూ పరిగెత్తితే పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారముగా, చక్కగా ఆయన కొరకు ఆత్మలను కొనేవారముగా ఉంటాం. ఆత్మల్ని కొనేవారముగా ఉంటాం. ఆయన కొరకై మనుషులను సంపాదించే వారముగా ఉంటాం. ఆయన కొరకై వ్యాపారం చేస్తున్నామా? ఆయనకు లెక్క అప్పగించాలి. ఆ లెక్క అప్పగించాలి. నీకేమైతే అనుగ్రహిస్తూ వచ్చాడో, నీకేమైతే ఆయన ఇస్తూ వచ్చాడో వాటన్నిటినీ కూడా, వాటి గురించి లెక్క అప్పగిస్తూ వస్తాడు. జాగ్రత్త పరిశీలన చేసుకుందాం. ఆయన వైపు చూస్తూ పందెపు రంగంలో పరిగెత్తితే అది ఆయన ఆజ్ఞ కనుక ఆత్మలు సంపాదించడంలో ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆయన రాజ్యంను కట్టే దాంట్లో మనకు సహాయం చేసేవాడుగా ఉంటారు. అనేకులను పురుకొల్పుట్లో మనకు సహాయం చేసేవారుగా ఉంటారు. మొట్టమొదటిది ఏంటి? ఆయన వచ్చే వరకు మనం చేయాల్సిన మొదటి పని ఏంటి? ఆయన కొరకు వ్యాపారం చేయాలి. లోక సంబంధమైన వ్యాపారం కాదు, కానీ వ్యాపారం చేయొచ్చు, కానీ దుర్వ్యాపారం చేయకూడదు. వ్యాపారం చేయవచ్చు, ఆత్మ సంబంధమైనదే. ఆయన కొరకై మనుషులను కొనే భాగ్యం, ఆయన కొరకై మనుషులను సిద్ధపరిచే భాగ్యం, ఆయన స్వార్థను ప్రకటించబడే భాగ్యం మనకు అనుగ్రహించి ఉంటుండగా కొనసాగుదాం, సరిచేసుకుందాం, ఆయన కొరకై నమ్మకస్తులుగా జీవిద్దాం. మొట్టమొదటిది వ్యాపారం చేయాలి. రెండవదిగా మనం చూస్తే 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎప్పటి వరకు అంట? ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురించాలి. ప్రభు వచ్చు వరకు ప్రచురించాలి అంటే, తెలుగు బైబిల్లో అయితే ప్రచురించాలి లేదా ప్రకటించాలి అని రాయబడుతూ వచ్చింది.
నేను 3 ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే, బైబిల్ సొసైటీ వారి ఇంగ్లీష్ బుక్లో చూస్తే ప్రొక్లెయిమ్ అంటే ప్రకటించడం అనే, ప్రచురించడం అనే ఉంది. రెండవదిగా గ్రిడ్యోన్ ఇంటర్నేషనల్ బైబిల్లో చూస్తే అది కూడా ఏముంది, ప్రొక్లెయిమ్ అనే ఉంది. కానీ కింగ్ జేమ్స్ వెర్షన్లో చూస్తే ఏముందంటే అక్కడ షో అని ఉందంతే. ఆయన మరణాన్ని మనం జనాలకు ఎలా ప్రకటించడం కాదు, కానీ చూపించే వారముగా ఉండాలి, చూపించే వారముగా ఉండాలి. ఎలాగ చూపించగలం ఆయన మరణాన్ని ప్రజలకు? ఎలాగ చూపించగలం ఆయన మరణాన్ని ప్రజలకు? ముందుగా ఆయన మరణంలో ఉన్నటువంటి జీవాన్ని మనం తీసుకోవటం ద్వారా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇంత అమూల్యమైన రక్షణ మనకు అనుగ్రహించారు అంటే కారణం ఏంటి? ఆయన ఎంత సఫర్ అయ్యారో కదా, ఆయన ఎంత బాధలు అనుభవించారో కదా. ఆయన తను తాను సిలువకు అప్పగించుకోవడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా మనకి ఈ జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అలాగైతే మనం జనులకు ఆయన మరణాన్ని ప్రచురించాలి అంటే ముందు ఆయన మరణంలో మనం సహానుభవం కలిగిన వారముగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట నన్నెవడు బాధ పెట్టవద్దు. మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా, ఆయన అంగీకరించడం ద్వారా, బాప్తిసం పొందటం ద్వారా ఈ లోకానికి చచ్చిన వారముగా మనం ఉంటూ రావాలి. ఆ మరణ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. లోకం కొరకై చచ్చిపోయినటువంటి స్థితి, పాపం కొరకై చనిపోయిన స్థితి మన జీవితాల్లో ప్రజలు చూచటం ద్వారా ఆయన మరణాన్ని మనం ప్రచురించగలం. మనం పాపమునకు చనిపోకుండా, మనం పరిశుద్ధత కొరకై జీవించకుండా ఉంటే మనం ఆయన మరణాన్ని ఎలాగ ప్రచురించగలం? ఇంకా మన శరీరంలో పాపమునకు స్థానం ఉంటే, ఇంకా మన శరీరంలో పాప స్వభావానికి స్థానం ఉంటే, రాజ్యమేలుతుంటే మనం ఆయన మరణాన్ని ఎలా ప్రచురించగలం? జాగ్రత్త, పరిశీలన చేసుకుందాం. అందుకే 2 కొరింథీ 5:15 రాయబడుతూ వచ్చింది. 2 కొరింథీ 5:15 జీవించువాడు ఎలాగుండాలంట? 2 కొరింథీ 5:15 జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాం. ఆయన ఎందు నిమిత్తమై మృతి పొందాడు? మనల్ని జీవింపజేయటానికి. చచ్చిన స్థితిలో ఉన్నవాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసాం కదా, పాపం చేతను అపరాధముల చేత మనం అందరము చచ్చిన స్థితిలో ఉండగా మనల్ని జీవింపజేయటానికి ఆయన మృతి పొందాడు. అయితే జీవించేవారు ఇప్పుడు ఎలాగుండాలంట? జీవించు వారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందను. ఇక మీద తన కొరకు కాదు. అందుకే పౌలు అంటాడు కదా, చావైతే లాభం, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన ఆశ ఉన్నది, కానీ చావైతే లాభం. ఆయన్ను జీవించుట క్రీస్తు కొరకే, జీవించుట క్రీస్తు కొరకే. మరణంలో సహానుభవం కలిగిన వారముగా ఉండాలి. అందుకే లూకాసు వార్త 9:23 మనం చూస్తే ఆయన వెంబడించేవారు ఎలాగుండాలో, లేదా ఆయన ఎరిగిన వారు ఎలాగుండాలో ఒక రాయబడుతూ వచ్చింది. లూకాసు వార్త 9:23 మనం చూస్తే, లూకా 9:23 ఎవడైనను తన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఆయన వెంబడించే మనం, జీవించే మనం, ఆయన మృతి పొందటం ద్వారా జీవించినటువంటి మనం ఆయన ఎలాగ వెంబడించాలి? తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎప్పుడు జరగాలి ఇది? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మొదటగా ఆయన వెంబడించాలి అంటే, జీవించాలి అంటే ఎలాగుండాలంట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకున్న వాడిని లోకం గుర్తిస్తుందా? గుర్తించదు. కానీ ఈ లోకం దృష్టిలో గనుడిగా ఎంచబడేదానికంటే ఆయన దృష్టిలో గొప్పవాడిగా ఎంచబడటం ఎంత భాగ్యమో కదా. లోక విషయంలో నేను ఎలాగున్నా కానీ, ఇతరులు అపార్థం చేసుకున్నా కానీ,
ఇతరులు నన్ను ఎలాగించినా కానీ నా దేవుని దృష్టిలో నేను ఎలాగున్నాను. అందుకే ప్రతిదినము సిలువ ఎక్కిన వాని ప్రభువునే గుర్తించలేదు లోకం. సిలువను ఎత్తుకున్న మనల్ని ఉపేక్షిస్తుందా, మనల్ని లెక్క చేస్తుందా? కానీ అందుకే పౌలు అంటాడు కదా, నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకే పోదు. మనుషులను సంతోషపెట్టడం కాదు, మనుషుల దృష్టిలో గొప్పవారిగా ఉండటం కాదు, కానీ ఎవరి దృష్టిలో గొప్పవాడిగా ఉండాలి? ఆయన వెంబడించుట్లో, ఆయన అంగీకరించుట్లో, ఆయనకి ఇష్టడుగా జీవించటంలో గొప్పతనం ఉంది. దినదినము ఒక దినం కాదు కానీ ప్రతిదినము తను తాను ఉపేక్షించుకోవాలి. తాను ఎన్నదగిన వాడిగా ఎంచుకోవటం కాదు, కానీ నేను అయోగ్యుడనయ్యా అని ఎంచుకుంటూ ఆయనకు అప్పగించుకుంటూ తన సిలువను ఎత్తుకుని ప్రతిదినము ఆయన వెంబడిస్తూ రావాలి, జీవిస్తూ రావాలి. తద్వారా లోకస్తులు మనం చూసేటప్పుడు వారికి మనలో ఎవరు కనపడతారు? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కనపడతారు. ఆ అనుభవంలో మనం సహానుభవం కలిగి ఉన్నప్పుడు జనరల్గా సహజంగా లోకంలో చూస్తే ఏముంది? ఎంత ద్వేషమో కదా. క్రైస్తవులను చూసినా లేదా మంచి వారిని చూసినా ఎంత ద్వేషమో కదా. లోకం ద్వేషిస్తుంది కానీ క్రైస్తవులు ద్వేషించరు. లోకం అన్యాయం చేస్తుంది కానీ క్రైస్తవులు అన్యాయం చేయరు. లోకం హింసిస్తుంది కానీ క్రైస్తవులు హింస పొందుతారే కానీ హింసించరు. లోకస్తులకు వేరుగా మన ప్రవర్తన కనబడుతూ రావాలి. యేసు ప్రభువారు చేసింది అదే. పుడుతుంటే మౌనంగా భరించాడు. సర్వాధికారి అయినా కూడా తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. అంత ప్రేమ ఆయన వెంబడించే వారమైనటువంటి మనం ఏం చేస్తూ రావాలి? రెండవదిగా మన జీవితం ద్వారా ఆయనను ప్రచురిస్తూ రావాలి, ఆయనను చూపిస్తూ రావాలి. ప్రచురించటం మాత్రమే కాదు కానీ ఆయనను చూపిస్తూ రావాలి. మొట్టమొదటిది ఏం చూసాం? ఆయన ఇచ్చిన వనరులను ఆయన కోసం ఉపయోగించాలి. దేవుని కొరకై మనుషులను సిద్ధపరచాలి, ఆయన రాకడ కొరకై మనుషులను సిద్ధపరచాలి, ఆత్మలు సంపాదించాలి. అది మనం ఒక్కరం చేయలేము కానీ అది దేవుని చిత్తం, దేవుని ఆజ్ఞ కనుక, అందుకొరకే మనల్ని ఈ లోకంలో ఉంచాడు కనుక, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన వైపు చూస్తూ ముందుకు సాగితే, ఆయన వెంబడిస్తూ ముందుకు సాగితే తన చిత్తాన్ని నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. రెండవదిగా మనం ఏం చేస్తూ రావాలి? మన జీవితాల్లో ఆయన మరణాన్ని ప్రచురించే వారముగా ఉండాలి. లోకం కొరకు ఎలాగ చనిపోతూ వచ్చామో, పాపం కొరకు ఎలాగ చనిపోతూ వచ్చామో అది జనులకు మన జీవితంలో చూపిస్తూ రావాలి. అందుకే పౌలు అంటాడు కదా, 2 కొరింథీ 4:10 మనం చూస్తే ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10-12 యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబొట్టకై యేసు యొక్క మరణానుభవం నా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబొట్టకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. యేసు యొక్క మరణానుభవాన్ని మా శరీరంలో వహించుకుంటున్నాం. ఎందుకు వహించుకోవాలి? యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడటానికి. ఆయన ఎలాంటి వాడో, ఎంత గొప్ప దేవుడో ప్రచురించబడాలి అంటే ముందుగా ఆయన మరణంలో యొక్క శక్తిని మనం తీసుకోవాలి. మనం చచ్చిన వారముగా ఉండాలి. అంటే పాపం కొరకై, పరిశుద్ధత కొరకై కాదు, పాపం కొరకై చనిపోయి పరిశుద్ధత కొరకై జీవించే వారముగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథం, ముగించుకుందాం, ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ప్రకటన గ్రంథం 2:25. ప్రకటన 2:25లో మనం చూస్తే, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మొట్టమొదటిది ఏంటి? నేను వచ్చు వరకు వ్యాపారం చేయాలి, ఆత్మలు సంపాదించాలంతే, ఆయన సువార్తను ప్రకటించాలంతే. అది మన జీవితం ద్వారా అయినా, మాటల ద్వారా అయినా, మన క్రియల ద్వారా అయినా, మన ప్రవర్తన ద్వారా అయినా కానీ. రెండవదిగా ఆయన మరణాన్ని ప్రచురించాలంతే. మరణానుభవం కలిగిన వారముగా ఉంటే ఆయన చూపిస్తాం మనం. మూడవదిగా ఏం చేస్తూ రావాలి? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. ఆయన రాకడ సమీపిస్తుండగా రక్షించబడినటువంటి మనం
ఇంతవరకు కొనసాగిన మనం ఇక ముందు కూడా గట్టిగా పట్టుకొనండి అంటే అర్థం ఏంటి? వదిలిపెట్టవద్దు. అది శ్రేష్టమైనది అంతే. ఏ విశ్వాస్యతను కాపాడుకుంటూ వచ్చావో, ఏ పవిత్రతను కాపాడుకుంటూ వచ్చావో, విశ్వాసిగా జీవిస్తూ ఉన్నావో, లోకం కొరకు వేరే జీవిస్తూ ఉన్నావో, ప్రత్యేకతను కాపాడుకుంటూ వచ్చావో, ఇకను కూడా శ్రమలు సంభవించబోయే దినాలు, ఆపద సంభవించబోయే దినాలు, విశ్వాసులకు పరీక్ష, అంత్య దినములందు అనేకుల ప్రేమ చల్లారును. శ్రమలు సంభవించబోయే ఈ దినాలలో ఇప్పటి వరకు నువ్వేం కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో. శత్రువు దాన్ని అపహరించకుండా ఉన్నట్లు, శత్రువు దాన్ని తీసివేసకుండా ఉండనట్లు నీకు కలిగి ఉన్న విశ్వాసమును, నీకు కలిగి ఉన్న నిరీక్షణను, నీవు కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ పరుగు పందాన్ని ఆపకుండా కలిగి ఉన్న దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. 3 మాటలు మనం చూసాం. ఆ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని అంత్యదినముల్లో ఆయన కొరకై చక్కగా జీవితం. మంచిది. ఈ సమయంలో దేవుడు తన దాసుని మన మధ్య నిలిపి మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఏది కొరతగా ఉందో, ఏ విభాగములో మనము కొరతపడి ఉన్నామో ఆ విభాగములో దేవుడు మనల్ని హెచ్చరించాడు. చావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే అన్నాడు పౌలు. చావు లాభం అన్నాడు. చావును ఎవరు లాభంగా ఎంచరు, కానీ చావును లాభం అన్నాడు. బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతానన్నాడు. లాభము అనే మాట దేనికి సంబంధించింది? వ్యాపారానికి సంబంధించిన మాట. లాభం అనే మాట వచ్చిందంటే వ్యాపారానికి సంబంధించిన మాట. వ్యాపారంలో ఎవరుంటారు? 2 వ్యక్తులు ఉంటారు, అమ్మేవాడు, కొనేవాడు. ఇద్దరి మధ్య జరిగేదాన్ని వ్యాపారం అంటారు. అమ్మేవాడు, కొనేవాడు ఉంటాడు. ఇక్కడ పౌలు దేవునికి మధ్య వ్యాపారం ఉంది. సువార్త అనే వ్యాపారం. లోకములో అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి, కానీ ఇక్కడ సువార్త అనే వ్యాపారం పౌలుకి దేవునికి మధ్య ఉంది. ఆ వ్యాపారం సాగుతూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత పౌలు అన్నాడు, అయ్యా చావు కాస్త లాభంగా ఉంటుంది నాకు అన్నాడు. ఇందాకే చెప్పాను, వ్యాపారం ఇద్దరి మధ్య జరుగుద్ది. అమ్మేవాడు, కొనేవాడు. ఇద్దరూ లాభం చూసుకుంటారు కదా, ఎవరు నష్టపోవడానికి ఇష్టపడరు. అమ్మేవాడు లాభం చూసుకుంటాడు, కొనేవాడు కూడా లాభం చూసుకుంటాడు. కొనేవాడు ఎప్పుడు నష్టానికి కొనడు. ఇది కొంటే నాకు నష్టం అనుకుంటే ఎప్పుడు కొనడు. ఇది అమ్మితే నాకు నష్టం అనుకుంటే అమ్మేవాడు కూడా అమ్మడం. కాబట్టి వ్యాపారములో ఉన్న లాజిక్ ఏంటంటే ఇద్దరు లాభం చూసుకుంటారు. ఇప్పుడు దేవుడు పౌలు మధ్య సువార్త అనే వ్యాపారం సాగుతూ ఉండగా కొంతకాలం అయినాక ఎన్నో నష్టాలు భరించాడు కదా. నేను నష్టపోయాను అనే మాట ఎన్నోసార్లు పలికాడు పౌలు. నేను సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. నష్టాలు పొంది 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 లాభం ఎవరికి వస్తుంది? ఇటు నష్టాలు వస్తున్నాయి అంటే లాభం ఎవరికి వస్తుంది? ఒకళ్ళకి నష్టం వస్తుంది అంటే మరొకళ్ళకి లాభం వస్తుంది. లాభమేమో ప్రభువుకి వస్తుంది, నష్టమేమో పౌలు అనుభవిస్తున్నాడు. ఎప్పుడు చూసినా లాభం ప్రభువుకి వస్తుంది, నష్టం పౌలుకి వస్తుంది. ఇక ఇది తట్టుకోలేక ఎన్నాళ్ళు చేసినా నాకు నష్టం, ఆయనకి లాభం అని ఒక ప్రయత్నం చేశాడు. ఏమని? ప్రభువా నాకు కూడా లాభం కావాలి, నేను నష్టపోతున్నాను, నువ్వు లాభపడుతున్నావు, కాబట్టి చావు నాకు లాభం అన్నాడు.
అంటే చచ్చిపోతాను. ఇక చచ్చిపోతే కానీ నాకు లాభం వచ్చేటట్టు లేదు, బతికుంటే ఏ కాడికి నష్టమే. అవును, దేవుని పనిలో నష్టమే ఉంటుంది. దేవుని పనిలో లాభాలు గడించేవాళ్ళు లేకపోలేదు, సమాజంలో ఉన్నారు. పొద్దున్న నేను ఒక ఛానల్ పెట్టి వాక్యం చూస్తూ ఉంటే ఆ ఛానల్లో పైన SBI నంబర్, వాక్యం అయిపోయిన తర్వాత 3 నంబర్లు ఇచ్చారు. ఒకటి కూడా కాదు, ఇటు పక్కన SBI నంబర్ అంటే స్టేట్ బ్యాంక్ నంబర్ ఒకటి, HDFC బ్యాంక్ నంబర్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ నంబర్ ఒకటి ఇచ్చి మళ్ళీ ఇటు పక్క QR కోడ్ ఇచ్చాడు. లాభదాయకంగా దేవుని సేవ చేసేవాళ్ళు లేకపోలేదు, కానీ నిజమైన దేవుని సేవ ఈ లోకములో నష్టమే కానీ లాభం ఉండదు. ఎవరికి లాభం? ప్రభువుకు లాభం. ఆయనకు లాభము సంపాదించడానికే మన దేవుడు ఇచ్చాడు ఈ లోకములో. మన లాభాలు చూసుకుంటున్నాం, మన సుఖాలు చూసుకుంటున్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి మన లాభం, మన జేబులోకి ఎంత వచ్చింది ఎంత పోయింది కదా. పొద్దున్న లేదు రాత్రి పడుకోబోయేటప్పటికి ఏం ఆలోచన చేస్తాం? ఈరోజు ఎంత మంచి చేసాం, ఎంత చెడు చేసామని ఆలోచించాం. ఈరోజు దేవుని కొరకు ఎంతగా జీవించగలిగాం మనం పరిశుద్ధంగానే ఆలోచించాం. రాత్రికి వచ్చేలోకి పడుకోబోయేలోకి జమా లెక్కలు కదా. ఈరోజు ఉదయం నుంచి నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత సంపాదించాను. ఒకవేళ సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువైతే రేపటి నుండి జాగ్రత్త పడాలనుకుంటున్నాం. దేవుని కొరకు మనం ఏమైనా నష్టపోతున్నామా? పౌలు జీవితం అంతా నష్టపోయాడు దేవుని కొరకు. అందుకే అన్నాడు, అయ్యా చావు నాకు లాభం అన్నప్పుడు మరి ఇద్దరు లాభం చూసుకోవాలి కదా. ఇప్పుడు దేవుడు తన లాభం తను చూసుకోకుండా ఉంటాడా? పౌలేమో తన లాభం తను చూసుకొని నేను చచ్చిపోతేనే లాభంగా ఉండేటట్టుందయ్యా, నేను చచ్చిపోతాను అంటే దేవుడు ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఆ మాట అన్న మరుక్షణం చచ్చిపోవాలి పౌలు. ఒక సంభాషణ దేవునికి పౌలుకి మధ్య జరిగింది అనుకుందాం. ఆ మాట దేవునితో పౌలు అన్నప్పుడు దేవుడు ఇలాగని ఉంటాడని నా అభిప్రాయం. పౌలు, నీవు అప్పుడే చచ్చిపోతే ఎట్టయ్యా? నీ వలన నేను లాభం పొందాలి, అనేక ఆత్మల సంపాదన నీ వలన కలగాలి, సంఘాలకు క్షేమం నీ వలన ఉంది, సంఘాలకు ప్రయోజనం ఉంది, అనేక మందిని యవనస్తులు నీవు ప్రోత్సహిస్తావు, ఖర్చు పడతావు, కష్టపడతావు, అవసరమైతే డేరాలు కుట్టుకుంటూ కూడా చెరసాలకు వెళ్ళి కూడా సువార్త ప్రకటించేవాడుగా ఉన్నావు. నీలాగా నా కొరకు ప్రయాసపడి నష్టపోయి పనిచేసేవాళ్ళు ఎవరు లేరయ్యా. అందుకే పౌలు, నీ లాభం నువ్వు చూసుకున్నావు, అలాగైతే ఇప్పుడు నా లాభం సంగతి చెప్తాను. నీవు ఇంకా కొంతకాలం బ్రతికుండడమే నాకు లాభం అన్నాడు. ఇంకా కొంతకాలం పౌలు జీవించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని ఇంకా దేవుడు ఆయుష్ ఇచ్చి బ్రతికించింది మన లాభ నష్టాలు చూసుకోవడానికి కాదు. దేవుని కొరకు మనం ఏమైనా ఖర్చు పడుతున్నామా? దేవుని కొరకు మనం ఏమైనా కష్టపడుతున్నామా? దేవుని కొరకు మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన దాసుని ద్వారా హెచ్చరించిన మాటలను బట్టి ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎప్పుడు ఆయన సమస్తము నష్టపోయాడండి కదా. ఇప్పుడు మనం ఆయన కొరకు నష్టపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆయన సమస్తము నష్టపోయాడు ఆయన మన కొరకు. ఆ కలువరి శిలువ మరణం మట్టుకు వెళ్ళాడంటే ఎంతగా నష్టపోయాడో. ఆఖరుకు చివరకు తన ప్రాణాన్ని కూడా అర్పించాడు మన కొరకు. తన ప్రాణాన్ని అర్పించాడు. సమస్తము నష్టముగా ఎంచుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని స్వరూపముగా వచ్చిన 2వ అధ్యాయంలో ఉంటుంది కదా. మాట గుర్తురాల. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దాసునిగా రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత నష్టపోయాడో చూడండి. అంత నష్టపోయి మనల్ని రక్షిస్తే మనం ఆయన కొరకు ఏమైనా నష్టపోతున్నామా, ఏమైనా కష్టపడుతున్నామా ఆలోచన చేసుకొని మనం ముందుకు సాగబద్దులమైన ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఇదిగో ప్రభా మా లాభాల కొరకే, మా సుఖాల కొరకే ఇదిగో ప్రభా మేము జీవిస్తున్న వారంగా ఉంటున్నాం. నీ కొరకు మేము జీవించే వారంగా ఉండునట్లుగా మీరే సహాయం దయచేయమని మీ మాటలు అందించిన మీ దాసుని బలపరిచి